పైరేట్ ఉద్యోగుల సుదీర్ఘకాల అపరిష్కృత సమస్యల పరిష్కార సాధనకై తప్పనిసరి పరిస్థితిలో ఈ నెల 25 నుంచి సమ్మెకు వెళ్తున్నామని 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కిరణ్ కుమార్, మహేష్, కన్నెప్ప గారి కేశవులు, సునీల్, శ్రీదేవి, మునిరాజా, ఊహా మాధవ్, సుధాకర్, బాలా, ఓబులయ్యలు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియాతో వీరు మాట్లాడుతూ రాష్ట్రంలోని 7,000కు పైగా 108 అంబులెన్స్లు ఉన్నాయని తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలు తదితర సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిని తాము కాపాడుతున్నామని అన్నారు. అలాంటి తమ కుటుంబాల్లో ఆర్థికంగా పడుతున్న కష్టాలకు పరిష్కారం కోసమే తాము ఈ సమ్మెకు దిగుతున్నామని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్న తమను ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొంత సమాచారాన్ని 108 అంబులెన్స్ సర్వీస్కి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలను మీ ముందు ఉంచాలనే ఆలోచనతో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 108 అంబులెన్స్ సర్వీసు 2005 ఆగస్టు 15 ప్రారంభించబడి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా 70 అంబులెన్స్లతో ప్రారంభించబడినటువంటి అంబులెన్స్ సర్వీసు ఇది ఉచిత అంబులెన్స్ సర్వీస్గా ప్రాచుర్యంలోకి వచ్చి ఇది ఇప్పటికీ 22 రాష్ట్రాల్లో అమలు చేసే పథకంగా మారి దేశం దాటి ఇతర దేశాలు సైతం భూటాను, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలకు కూడా ఈ 108 సర్వీసు విస్తరించడం జరిగింది. ఇందులో మొదటి నుంచి 2005 నుంచి విధులు నిర్వహిస్తున్నటువంటి ఈఎంటీ పైలట్లు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి విధులు సక్రమమైనటువంటి పద్ధతిలో క్రమశిక్షణతో ట్రాన్స్పరెంట్గా వారు విధులు నిర్వహించడం, ఎన్నో లక్షల మంది ప్రాణాలను కాపాడడంలో వాళ్ళ కీలక భూమిక పోషించినటువంటి విధానాన్ని కొనియాడుతూ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని అమలు చేసి వారి రాష్ట్రాలలో ఈ సర్వీస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ వస్తున్నాయి. కానీ ఈ 108 అంబులెన్స్ ఎక్కడైతే ప్రారంభించబడిందో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడే దీనికి జబ్బు చేసేటటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కారణం ఏంటంటే 108 అంబులెన్స్ సర్వీస్ని ఒక కార్పొరేట్ సంస్థలకి ఒక వరంలాగా ప్రభుత్వాలు మార్చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆ ప్రభుత్వాలకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టుదారుని ఎన్నుకోవడం, వారికి ఈ కాంట్రాక్ట్ని అప్పజెప్పడం, ఎవరైనా ప్రైవేట్ సంస్థ వారు, కార్పొరేట్ సంస్థ వారు ఏదైనా లాభాపేక్ష లేకుండా ఏ పని చేయరు. అది అందరికీ విదితమైనటువంటి విషయమే. అయినప్పటికీ తెలుసుకొని కూడా పూర్తి స్థాయిలో 100% నిధులు బడ్జెట్లో కేటాయించి ఆ నిధుల్ని ఈ ప్రైవేట్ సంస్థకి కాంట్రాక్ట్ రూపంలో అప్పగించి వారి ద్వారా 108 సర్వీసులు నిర్వహిస్తూ పబ్బం గడుపుకుని చేతులు దుడుపుకునే పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయే కానీ ప్రజల సొమ్ము, ప్రజల పన్నుల ద్వారా కలెక్ట్ చేసినటువంటి ఈ బడ్జెట్ని ఉచితంగా మనం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మన దగ్గర ఒక మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు ఈ 108 సర్వీస్ని నిర్వహించకూడదు అన్నటువంటి ఆలోచన ఇప్పటికీ కూడా చేయకపోవడం శోచనీయం. కావున దయచేసి గత ప్రభుత్వంలో ఇంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, గడిచిన కాలంలో ముగించుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం, మరలా తిరిగి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా 108 అంబులెన్స్ని మాత్రం వారి అనుయులకి కాంట్రాక్ట్ ఇచ్చుకొని పబ్బం గడుపుకునే పరిస్థితే ఉంది. కానీ ప్రభుత్వం ద్వారా 108 సర్వీస్ని ఎందుకు నిర్వహించలేము అన్నటువంటి ప్రశ్న సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి, ఒక కమిటీని వేయండి, దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరపండి. మేధావులు ఉన్నారు, ప్రజాతంత్రవాదులు ఉన్నారు, ఆరోగ్య శాఖలో నిష్ణాతులైనటువంటి వారు ఉన్నారు. దయచేసి వీళ్ళందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకోండి. వాస్తవంగా ఇది లైఫ్ సేవింగ్ మిషన్. ఈ లైఫ్ సేవింగ్ మిషన్ ఎట్టుండాలి, దీంట్లో ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి? 15 నిమిషాల్లో ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఒక అంబులెన్స్ పంపించాలని ఒక టార్గెట్ పెట్టారు. ఎందుకు 10 నిమిషాల్లో ఎందుకు పంపించలేకపోతున్నాం? ఒక్క ప్రాణం కూడా, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక ప్రాణం కూడా పోకూడదు అన్నటువంటి సంకల్పం ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదు? యాక్సిడెంట్ అయినా, ఏ ప్రమాదం జరిగినా క్షతగాత్రుల్ని ఇమీడియట్గా వాళ్ళని ఆసుపత్రులకి చేర్చాలని మీ దృక్పథం అయితే ఉందో ఆ దృక్పథంలో హాస్పిటల్కి చేర్చేదానికి చాలా వాహనాలు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. కానీ ఈ 108 వెహికల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రీ హాస్పిటల్ కేర్ అన్నది ఉంటుంది ఈ అంబులెన్స్లో. ఈ ప్రీ హాస్పిటల్ కేర్ సంఘటన జరిగిన ప్రదేశం నుంచి హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా ఈ మధ్యలో జరిగే ప్రక్రియనే ప్రీ హాస్పిటల్ కేర్ అంటాం. ఈ ప్రక్రియ అంతా ఎంత టైం లోపల జరగాలంటే గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ ద్వారా ఈ 108 అంబులెన్స్ నడవాలి రూల్ ప్రకారం. గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అంటే ఒక ప్రమాదం జరిగినటువంటి క్షణం నుంచి
ఆసుపత్రికి పేషెంట్ చేరే క్షణం వరకు ఈ గోల్డెన్ అవర్ అంటారు. ఎప్పుడైతే ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ని వినియోగించుకొని దాన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే ఈ గోల్డెన్ అవర్ని తప్పనిసరిగా ఆ బాధితుడు ప్రాణం నిలిచేటటువంటి అవకాశం ఉంటుంది. మనందరి లక్ష్యం ఎంతమంది పెద్ద ప్రభుత్వాలైనా, పార్టీలైనా, ప్రజాస్వామ్యవాదులైనా, విలేకరులైనా, బాధ్యత కలిగిన పౌరులైనా కానీ మనిషి ప్రాణం నిలబెట్టడానికి మనందరం తలా ఒక చేసి పోయే ప్రాణాన్ని నిలబెట్టడానికి మన స్వయం కృషితో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి తప్ప ఇది ఒక పెట్టుబడిదారీ వ్యవస్థకి కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళ లాభాపేక్ష తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ క్రమంలో అంతిమంగా నష్టపోతున్నది ఇక్కడ ఎవరంటే రోజుకి 24 గంటలు డ్యూటీలు చేస్తూ 2 షిఫ్ట్లలో రోజుకి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటలకు. ఎక్కడైనా లేబర్ చట్టం ప్రకారం 8 గంటలు విధులు నిర్వహించాలి. కానీ ఈ 108 అంబులెన్స్ సర్వీసులో 12 గంటలు రోజుకి పనిచేయించుకుంటా ఉన్నారు. పని చేయించుకున్నప్పటికీ 12 గంటలకు సంబంధించినటువంటి వేతనం చెల్లించడం లేదు. 8 గంటలకు సంబంధించిన వేతనం మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. ఇందులో డ్రైవర్సు 10వ తరగతి పాస్ అయ్యి హెవీ లైసెన్స్ పొంది వారు ఎంతో అమూల్యమైనటువంటి సర్వీసుల్ని ఇక్కడ అందించారు. అయినప్పటికీ వారి సర్వీసుని పరిగణలో తీసుకున్న ఆర్టీసీలో చాలా ఖాళీలు ఉన్నాయి. వాటిలో నియమించేటటువంటి ప్రక్రియని ప్రభుత్వం చేపట్టట్లేదు. అదేవిధంగా ఈఎంటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ నిష్ణాతులైనటువంటి సర్వీస్ పొందినటువంటి 19 ఏళ్ళు సర్వీస్ ఉన్నటువంటి ఈఎంటీలని వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి జీజీహెచ్లలో ఎమర్జెన్సీ కేర్ యూనిట్లలో నియమించుకున్నట్లయితే వీళ్ళ సర్వీస్ అంతా కూడా అక్కడ ఉపయోగపడుతుంది. తద్వారా అంతిమంగా ప్రజలకి మేలు చేయాలన్నటువంటి సంకల్పం ప్రభుత్వంలో రావాలి. ఆ కదలికి వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి ప్రాజెక్టులన్నీ ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ పరం అవుతాయి. ప్రభుత్వమే నేరుగా నిర్వహించడం వల్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి భరోసా బాధితులకు ఉంటుంది, ఒక ట్రాన్స్పరెంటీ ఉంటుంది, ఒక మానిటరింగ్ ఉంటుంది. ఏది కూడా మొత్తం ఒక చేతికి కాంట్రాక్ట్ ఇచ్చేసాం వాళ్ళు చూసుకుంటారు, మేము చేతులు ఎత్తేసాం బిల్లు ఇచ్చేస్తాం వాళ్ళకంటే అది వేరే ఇతర సంస్థలలో బాగుంటుందేమో కానీ 108 అంబులెన్స్ సర్వీసులో ఇది సరైనది కాదనేసి యూనియన్గా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడైనా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. దయచేసి మీరు ఈ సర్వీస్ మీద ఒక కన్నేసి ఈ సర్వీస్ ఇప్పటివరకు ఎలా జరిగింది, మీరు ఇన్నోవేషన్ ఏంటి, మీ అనుభవాన్ని ఈ 70 సంవత్సరాల అనుభవాన్ని రంగరించి ఈ 108 సర్వీసులో మీ యొక్క సలహాలు సూచనలు ఇముడింపజేసి ఒక మంచి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ని రన్ చేసినట్లయితే తప్పకుండా ప్రజలకి మెరుగైన వైద్య సేవలు, అత్యవసర వైద్య సేవలు అందుతాయి. ఈ 108లో పనిచేస్తున్న ఉద్యోగులు చాలా వర్ణనాతీతంగా ఉన్నాయి సమస్యలు. ఈ కార్పొరేట్ సంస్థలు ఒక్కొక్క సంస్థ నుంచి మరొక సంస్థకి మీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా బదలాయించే క్రమంలో ఒక్కొక్క ఉద్యోగి సుమారు 50 నుంచి ₹1,00,000 నష్టపోతూ ఉన్నారు. అంటే ఒక చిన్న చిరు ఉద్యోగి తాత్కాలిక పద్ధతిలో కాదు, అవుట్సోర్సింగ్ లేదు, కాంట్రాక్ట్ లేదు, రెగ్యులర్ లేదు. మేమే వెంటనే ఇమీడియట్గా మమ్మల్ని అందరినీ రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చమని మేము అడగట్లేదు, గొంతమ్మ కోరికలు ఏమి కోరట్లేదు. సిస్టమ్ లాగా నడపండి. ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించడంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క అవసరతలు తీర్చండి. వారికి రావాల్సినటువంటి స్టాట్యుటరీగా ఉన్నటువంటి పేమెంట్స్ అన్నీ కూడా ఇవ్వండి. ఒక ఇంక్రిమెంట్ ఉండదు, ఒక బోనస్ ఉండదు, శాలరీ టైంకి రాదు, 3 నెలలు 4 నెలలు శాలరీలు రావు. ఎంత కష్ట పరిస్థితులలో మేము ఎంత పెద్ద కరోనా క్రైసిస్ వచ్చిన బిడ్డని తల్లిని చూసుకునే పరిస్థితుల్లో లేకపోయినా మేము ముందుండి ఈ 108 అంబులెన్స్ ద్వారా మా తల్లుల్లాగా మా బిడ్డల్లాగా భావించి ప్రతి ఒక్క బాధితుడిని కూడా ఆసుపత్రికి చేర్చాం, వాళ్ళకి ఆక్సిజన్ పెట్టాం. తాకే పరిస్థితుల్లో లేదు కరోనాలో. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉద్యోగులు మేము కంకణం కట్టుకొని మనం సహాయం చేస్తే మన బిడ్డలకి సహాయం దేవుడు చేస్తాడన్న ఒక సంకల్పంతో మేము విధిలాగా కాదు, మా సొంత బిడ్డల్లాగా తండ్రుల్లాగా సేవలు అందించాం. అది కూడా ఈ ప్రభుత్వానికి కరుణ లేదు, ఈ ప్రభుత్వానికి కొంచెమైనా మనసు లేదు. దయచేసి ఇప్పుడు కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అయినా స్పందించి ఇమీడియట్లీగా 108 అంబులెన్స్ సర్వీస్ యొక్క కష్టాలేంటి, దాంట్లో ఉన్న లోటుపాట్లేంటి, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని అన్నీ మిళితం చేసుకొని సమన్వయం చేసుకొని మంచి సర్వీసుని ఈ రాష్ట్ర ప్రజలకి అందించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. పలు దఫాలుగా ఇప్పటి వరకు 20 సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాం. అయ్యా ఈ రిక్వెస్ట్ని పరిగణలో తీసుకోండి, ఎటు పరిస్థితుల్లో కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లన్నీ బుట్టదాఖలైనాయి తప్ప వాటిని కనీసం చూసి చదివి ఏమున్నది ఆ పేపర్లు అనేసి దాని మీద పిలిచి మాట్లాడి తదుపరి చర్యలు తీసుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు, ఇటు యాజమాన్యం లేదు. కావున గత ప్రభుత్వం అవలంబించిన విధానం మీరు కూడా అవలంబిస్తే దానికి దీనికి తేడా ఉండదు. కాబట్టి దయచేసి మీరైనా క్షుణ్ణంగా కూర్చొని ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర డేటా తెప్పించుకొని ఇప్పుడు కొత్త వారికి కాంట్రాక్ట్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు, ఆలోచనలో ఉన్నారు. దయచేసి దాన్ని మీరు పక్కన పెట్టండి. ప్రభుత్వమే నేరుగా 108 సర్వీస్ని నిర్వహించేలాగా చర్యలు తీసుకోండి. దయచేసి యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా 108 అంబులెన్స్ సర్వీసులో ప్రభుత్వం నిర్వహిస్తే ఈ సేవలు ఇంకా మెరుగుపడతాయి.
బాధితులకి సత్వరమే సేవలు అందుతాయి. కావున దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, ఇప్పటికైనా మేము